నమస్కారం, టీసీఎన్ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిరుపేద కుటుంబాల్లో వెలుగును నింపేలా P4 పథకం యలమంచిలి మండలంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదిలో 1400 కోట్లు తెచ్చా ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. దేశంలో జనరంజకంగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలన పేర్కొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. వృద్ధుల ఇళ్లకు వెళ్లి తణుకులో ఉచిత వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అచ్యుతరామయ్య. నర్సింగ్ విద్యను అభ్యసించి రోగులకు ఉత్తమ సేవలు అందించాలి. తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. నిరుపేద కుటుంబాల్లో వెలుగును నింపేలా P4 పథకాన్ని అమలు చేస్తున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలోని యలమంచిలి మండలం బూరుగుపల్లి గ్రామంలో 1,10,00,000 రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను ఆదివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలో నిరుపేద కుటుంబాలను బంగారు కుటుంబాలుగా గుర్తించామన్నారు. ఏడాదికి 50 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్న వారిని మార్గదర్శకులుగా నమోదు చేశామన్నారు. బంగారు కుటుంబాలతో మార్గదర్శకాలను అనుసంధానం చేసి ఆర్థిక తోడ్పాటు అందించడం ద్వారా వారి ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ పరిధిలోని తుందూరు గ్రామంలో ఈ ప్రాంతానికి చెందిన వైద్యులు ఆర్ఏటి మురళి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా 300 మంది రోగులకు వైద్యులు చుండూరి సాయిబాబు, సిహెచ్ఈ విక్రాంత్, ఎస్ ప్రియాంక, కె మురళి, ఎస్ సుమ, పి ప్రశాంత్ నాయుడు పరీక్షలు చేసి మందులను పంపిణీ చేశారు. డాక్టర్ చుండూరి విక్రాంత్ గారు, ఎంబీడీఎం క్యాష్. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కాండ్రేగుల నరసింహరావు, గ్రామ సర్పంచి ఆరేటి వీరాస్వామి నాయుడు, తాడేరు సొసైటీ మాజీ చైర్మన్ ఆరేటి అబ్బులు పాల్గొన్నారు. తాను తణుకు ఎమ్మెల్యేగా గెలిచి ఈ ఏడాది కాలంలో నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఆదివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఈ ఏడాది కాలంలో 1400 కోట్ల రూపాయలు అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందించామని చెప్పారు. రాబోయే 4 ఏళ్లలో మరింత వేగంగా అభివృద్ధి చేస్తానని ఆర్మిల్లి హామీ ఇచ్చారు. మంచి ప్రభుత్వం ఏర్పడే విధంగా చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చి నేను శాసనసభ్యునిగా ఎన్నికై ఈ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా తణుకు నియోజకవర్గ ప్రజలకు, మిత్రులకు, మీడియా వారికి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా మేము ఏదైతే చేయాలని అనుకున్నామో వాటిని సాధ్యం చేసే దిశగా కృషి చేయడం జరిగింది. రాబోయే 4 సంవత్సరాల్లో మరింత వేగంగా అభివృద్ధిని, సంక్షేమాన్ని అందించే విధంగా కూడా ఒక ప్రణాళిక ఏర్పరచుకోవడానికి ఈ సంవత్సర కాలంలోనూ కూడా మేము అన్ని విధాలుగాను కూడా పరిశీలన చేసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సర కాలంలో మా పనితీరును కూడా మేము ఏ విధంగా ఈ నియోజకవర్గానికి నిధులు తీసుకురావడంలో కానీ, సంక్షేమాన్ని అందించడంలో కానీ
పనిచేసామనేది ఒక సెల్ఫ్ అప్రైజల్ కూడా చేసుకోవడం జరిగింది. ప్రజలు ఏదైతే నమ్మకంతో నన్ను ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించారో వారి నమ్మకానికి అనుగుణంగా వారి కుటుంబ సభ్యుడిగా వారి సమస్యల పరిష్కారానికి ముందుండడం జరుగుతుంది. వారందరికీ కూడా నిత్యం అందుబాటులో ఉండడం జరుగుతుంది. మా ఆఫీస్ కూడా 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఒక శాసనసభ్యుడిగా నేను ప్రజలకి సమస్యలను తెలుసుకోవడానికి వారికి మరింత చేరువయ్యే విధంగా ఒక వాట్సాప్ అప్లికేషన్ కూడా ఈరోజు ప్రజల ముందుకి ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. దీని ద్వారా మేము ఏదైతే ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తున్నామో ఆ నెంబర్కి హాయ్ అని పెడితే వారికి ఉన్నటువంటి సమస్యని మాకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. వారు లొకేషన్తో సహా ఫోటోను కూడా అటాచ్ చేయొచ్చు. ఎక్కడైనా ప్రాబ్లం సమస్య ఉంటే రాష్ట్రంలోనే ఒక నియోజకవర్గ పరిధిలో ఒక శాసనసభ్యుడికి సంబంధించి మీ సమస్య నా పరిష్కారం యాప్ పేరు 949345 949345 ఈ నెంబర్కి హాయ్ అని పెడితే మీరన్నీ కూడా మీకు సంబంధించినటువంటి సమస్యని నా దృష్టికి తీసుకురావడానికి ఈ అప్లికేషన్ అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ డాక్టర్ దొంబేటి వెంకట సుధాకర్, మాజీ వైస్ చైర్మన్ మంతిరావు వెంకటరత్నం, పట్టణ అధ్యక్షులు కలగడ వెంకటకృష్ణ, జనసేన మండల అధ్యక్షులు చెక్కల వేణు, కూటమి నాయకులు పాల్గొన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పదవీ బాధ్యతలు చేపట్టి 11 సంవత్సరాలైన సందర్భంగా ఆయన చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించేందుకు తణుకులో ఆదివారం ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. 34వ వార్డులో పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఈ పార్టీ రాష్ట్ర నాయకురాలు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ డాక్టర్ ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ జనం మెచ్చేలా మోదీ పరిపాలన సాగుతున్నట్లు చెప్పారు. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 11 సంవత్సరాలు అయినటువంటి సందర్భంలో జాతీయ పార్టీ ఆదేశాల మేరకు దేశమంతా కూడా దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో, అన్ని పట్టణాల్లో ఇంటింటికి కూడా వెళ్ళి నరేంద్ర మోడీ గారు ఈ 11 సంవత్సరాల్లో చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, జరిగినటువంటి అభివృద్ధి, ఈ దేశంలో వచ్చినటువంటి పలు విప్లవాత్మకమైనటువంటి చట్టాలు, దాని మూలంగా మన దేశ ప్రజలకు జరిగినటువంటి పురోగతి, అలాగే వికసిత్ భారత్ 2047 మన స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అయ్యే నాటికి భారతదేశం ఏ విధంగా ఉండాలి, ఏ స్థాయికి వెళ్ళాలి అనేటువంటిది అన్ని రంగాల్లోనూ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాలను పెట్టుకొని ఆ లక్ష్య సాధనకు కావలసినటువంటి అన్ని ప్రణాళికలను, వ్యూహాలను ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా పరిపాలన ఏదైతే జరుగుతూ ఉందో గత 11 సంవత్సరాలుగా, మరి భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఒక రికార్డును సృష్టించి ఇప్పటి వరకు కూడా ఒక అవినీతి ఆరోపణ లేనటువంటి ఒక విజయమైనటువంటి నాయకుడిగా ఈరోజు ఈ దేశ రాజకీయాలకే ఒక స్ఫూర్తినిచ్చేటువంటి నాయకుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి అన్ని కార్యక్రమాల్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మేము ఇక్కడికి రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు, నాయకులు కొడమంచిలి జితేంద్ర, కోడే భాస్కర్రావు, ముప్పుడి సుబ్బయ్య, సుద్దుల పాండులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్, ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు డాక్టర్ నిమ్మగడ్డ అచ్యుతరామయ్యలు ఆదివారం వృద్ధుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఈ మేరకు పట్టణ పరిధిలోని పలు ప్రాంతాలు పర్యటించి 6గురిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులు పరిమి సూర్యనారాయణ ఆర్థిక సహకారంతో ఉచితంగా మందులను అందజేశారు. సంచార శకటం ద్వారా నిర్వహించిన ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘం కోశాధికారి అర్జీ భాస్కర్రావు, సభ్యులు గిరిజాల నాగేశ్వరరావు, నర్సింగ్ సిబ్బంది సహకరించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్య మండలి జిల్లా మాజీ అధ్యక్షులు, సినీ నటులు అల్లం గోపాలరావు మృతికి ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామ ప్రజానాట్య మండలి నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సిపిఐ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన సంతాప సభలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండలి జిల్లా అధ్యక్షులు అడ్డాల సత్యనారాయణ మాట్లాడుతూ 80వ దశకంలో గోపాలరావు తమ సంస్థ ద్వారా ప్రజలను చైతన్యపరిచే విధంగా నాటికలు, నాటకాలు ప్రదర్శించి పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు.
తర్వాత సినీ నటునిగా ఎదిగి ఆదర్శ భావాలతో పనిచేశారని అడ్డాల తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కుడుపూడి వెంకటరెడ్డి, తిరుమలశెట్టి చంటి, దాసం శ్రీనివాస్, చిక్కాల బ్రహ్మాజీలు పాల్గొన్నారు. నర్సింగ్ విద్యను అభ్యసించి వైద్య రంగంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందడం అభినందనీయమని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పట్టణంలోని డిఎస్ చెరువు వద్ద గల జ్యోతి నర్సింగ్ స్కూల్లో ఆదివారం జరిగిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. డాక్టర్లు చదివారు, చాలా మంది డబ్బు ఉన్నోళ్ళు ఏదైనా చదువుతారు. డబ్బు లేని వాళ్ళు నర్సింగ్ చదవడమే చాలా కష్టం. మరి ఆ స్టేజ్ నుంచి చిన్న పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా మరి ఇక్కడ చదువుకుని చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నటువంటి మీ అందరూ కూడా నా శుభాభినందనలు. ఎందుకంటే ఇదే జ్యోతి ఎడ్యుకేషన్ సొసైటీలో చదువుకున్న వాళ్ళు మీరు గర్వంగా చెప్పుకుని మరి అదే కార్యక్రమాన్ని మేము కూడా వీక్షిస్తున్నందుకు మేము కూడా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. అదేవిధంగా నా మిత్రుడు గురు సూరిబాబు, మా బాల్య మిత్రుడు. ఎందుకంటే మేమంతా సహచర్యంలో అంతా కౌన్సిల్ గా లైఫ్ స్టార్ట్ చేస్తే రాజకీయాల్లో మరి అప్పటి నుంచి కూడా రాజకీయాల్లో యాక్టివ్ పార్టీ పోషిస్తూ రాజకీయం అంటే సేవని నమ్మే వ్యక్తులు మేము, అంతే తప్ప ధనార్జన కోసం ఆశించే వ్యక్తిని కాదు. ఏదైనా సేవ చేయడానికి మనం ఓట్లు వేసారు, సేవ చేయాలని అనుకుంటూ పనిచేస్తాం. ఎవరు వచ్చినా వాళ్ళు ఎవరో ఏంటో ఏ కులమో ఏ మతమో నాకు తెలియదు. నా దగ్గరికి వస్తే వాళ్ళు పని అయిందా లేదా చేసి పంపించడం అదే తెలుసు నాకు. ఇక్కడ చదువుకుని ఉద్యోగాలలో స్థిరపడిన వారంతా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 3 దశాబ్దాలకు పైగా నర్సింగ్ స్కూల్ నడుపుతూ వేలాది మంది విద్యార్థులను తీర్చిదిద్ది వారికి ఉజ్వలమైన భవిష్యత్తును ఇచ్చిన వ్యవస్థాపకులు దత్తు వెంకటేశ్వరరావును ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా ఫ్లారెన్స్ నైటింగేల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూర్వ విద్యార్థులకు మెమెంటోలు బహుకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గురుజు సూరిబాబు, పలువురు నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరుపేద కుటుంబాల్లో వెలుగును నింపేలా P4 పథకం యలమంచిలి మండలంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి డాక్టర్ నిమ్మల. తణుకు నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదిలో 1400 కోట్లు తెచ్చా ప్రకటించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. దేశంలో జనరంజకంగా సాగుతున్న నరేంద్ర మోదీ పాలన పేర్కొన్న బీజేపీ రాష్ట్ర నాయకురాలు డాక్టర్ రేణుక. వృద్ధుల ఇళ్లకు వెళ్లి తణుకులో ఉచిత వైద్య సేవలందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, నిమ్మగడ్డ అచ్యుతరామయ్య. నర్సింగ్ విద్యను అభ్యసించి రోగులకు ఉత్తమ సేవలు అందించాలి. తాడేపల్లిగూడెంలో విద్యార్థులకు హితవు పలికిన ఎమ్మెల్యే బొలిశెట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.